తెలుగు సినీ రంగంలో తనదైన మార్క్తో దూసుకుపోతున్న తమన్ తాజాగా ఓ క్రేజీ మ్యూజికల్ నైట్తో అలరించిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీట్ ది ప్రెస్ అంటూ మీడియా ముందుకు వచ్చాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఈ ఒక మహాయజ్ఞం స్టార్ట్ అయింది. నిర్విరామంగా ఈరోజు వరకు కొనసాగుతుందంటే దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇంకా ట్రస్ట్ విషయానికి వస్తే మా ట్రస్ట్ గురించి అన్ని విషయాలు మా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరిగా ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం. ప్రతి ఒక్కరూ ఈ ఫిబ్రవరి 15న యుఫోరియా మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్కి టికెట్స్ పర్చేజ్ చేసి గివ్ బ్యాక్ టు సొసైటీ అనే ఈ నినాదంలో అందరూ పాలు పంచుకుంటారనేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఏ మంచి విషయమైనా ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెట్టే మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది, మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పేయడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ, ఇలాంటి హాస్పిటల్ సర్వీసెస్ కానీ, వాట్ ఎవర్ ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ హ్యూమన్ మనం సంథింగ్ ఎంతో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు. మనం ఎంత 1000 రూపాయలు ఎర్న్ చేస్తే ఒక 50 రూపాయలు ఇవ్వడము. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ దట్ డైమెన్షన్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అందరూ పాటించాలి. సో ఈ షో నాకు ఇట్ కేమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది, అంటే ఫ్రమ్ గ్రేటెస్ట్ పీపుల్ వీ నో. I think once I met ma'am Bhuneshwari madam, my mindset completely changed. How వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలు అనేది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్, బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడుతూ ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యరీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి.
ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. For more videos like this, subscribe Big TV channel.